జీవితంలో కొన్నిసార్లు మనకి ఎన్నో సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఆశ అనే చిన్న వెలుగు కోసం వెతుకుతాం. మరి ఆ ఓదార్పు ఎక్కడ దొరుకుతుంది? సరే, ఈరోజు మనం విలాపవాక్యములు 3:25లో దాగి ఉన్న ఒక అద్భుతమైన విషయం, అంటే ఓపికతో కూడిన నిరీక్షణ గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం. మన జీవితంలో కష్టాలు, బాధలు వచ్చినప్పుడు అసలు మనల్ని ముందుకు నడిపించే శక్తి ఏంటి? చుట్టూ నిరాశ కమ్మేసినప్పుడు మన ఆశకు ఆధారం ఎక్కడ దొరుకుతుంది కదా? ఈ ప్రశ్న మనలో చాలామందిని ఏదో ఒక టైంలో ఖచ్చితంగా అడుగుతాం. మనందర్నీ వేధించే ఈ ప్రశ్నకు ఈ వచనం ఒక అద్భుతమైన సమాధానమిస్తోంది. ఇది కేవలం కొన్ని అక్షరాలు కాదు, నిజానికి ఇది కష్టాల తుఫానులో చిక్కుకున్న వాళ్లకి ఒక లైట్ హౌస్ లాంటిది. నిరీక్షణ అనే వెలుగును చూపిస్తుంది. మరి ఈ నిరీక్షణను మన సొంతం చేసుకోవాలంటే ఈ వచనం మన ముందు ఒక ముఖ్యమైన ఎంపికను పెడుతుంది. అదేంటంటే, కష్ట సమయాల్లో మన నమ్మకాన్ని ఎవరిమీద, దేనిమీద పెట్టాలి? చూడండి, మన ముందు రెండు దారులు ఉన్నాయి. ఒకటి మనుష్యుల బలం మీద ఆధారపడటం, కాని అది కొన్నిసార్లు నిలకడగా ఉండకపోవచ్చు. రెండోది దేవుని శక్తి మీద ఆధారపడటం. ఈ వచనం యొక్క అసలు సారాంశం ఏంటంటే, మనం దేవునిపై ఆధారపడాలని నిర్ణయించుకుంటే మనల్ని ఎప్పటికీ ఒంటరిగా వదిలిపెట్టరు అనే బలమైన వాగ్దానం మనకు దొరుకుతుంది. అయితే దేవునిపై ఆధారపడటం అంటే కేవలం అలా చేతులు కట్టుకుని కూర్చోవడమేనా? అసలు ప్రభువును వెదకటం అంటే ఏంటి? దాని అసలు అర్థమేంటి? అది కేవలం మాటలతో చెప్పేసే విషయమా? అస్సలైన పాయింట్ ఇక్కడే ఉంది. వెదకడం అంటే కేవలం పెదాలతో చేసే ప్రార్థన కాదు, మన పూర్తి మనస్సుతో, మన ఆలోచనలతో, మన భావాలతో, మన ఆత్మతో దేవుని వైపు తిరగడమనమాట. ఇది మనల్ని పూర్తిగా మార్చేసే ఒక పని. సరే, మరి ఇంత సంపూర్ణంగా, హృదయపూర్వకంగా దేవుణ్ణి వెదికితే మనకి లభించేది ఏంటి? ఈ ప్రయాణంలో మనకు ఎలాంటి వాగ్దానాలున్నాయి? మనకు వాగ్దానం చేయబడినవి ఇవిగో: ఆయన కృప, ఆయన దయ, ఖచ్చితంగా అందే సహాయం. వీటన్నిటికంటే ముఖ్యంగా, ఎంత పెద్ద కష్టంలో ఉన్నా, ఎంతటి చీకటిలో ఉన్నా మనం ఒంటరి కాదు అనే ఒక గొప్ప హామీ. ఇది వింటుంటేనే ఎంత ఓదార్పుగా ఉంది కదా. అయితే ఇక్కడొక ముఖ్యమైన ప్రశ్నొస్తోంది: ఈ సహాయం, ఈ కృప ఎప్పుడొస్తుంది? మనం అడిగిన వెంటనేనా? ఇక్కడే ఈ వచనం మనకు ఓపిక అనే ఒక విలువైన పాఠం నేర్పుతోంది. చూడండి, ఇది చాలా లోతైన విషయం. దేవుని సహాయం మన టైం ప్రకారం రాదు, ఆయన సరైన సమయంలో వస్తుంది. ఎలాగైతే ఒక విత్తనం కరెక్టు టైంకి మొలకెత్తుతుందో, అలాగే ఆయన కృప కూడా మనకు అత్యంత అవసరమైన క్షణంలో సరైన టైంకి వస్తుంది. ఓపికతో నిరీక్షించడంలో ఉన్న శక్తి ఇదే. సో, మొత్తం మీద మనం గ్రహించాల్సిందేంటంటే, ఈ గొప్ప వాగ్దానాన్ని అందుకోవటానికి మనకు కావాల్సినవి రెండే రెండు. ఒకటి, ఓపికతో వేచి ఉండే నమ్మకం. రెండు, మనస్ఫూర్తిగా వెదకడం. ఈ రెండో కలిస్తేనే నిరీక్షణ అనేది పరిపూర్ణమవుతుంది. కాబట్టి చివరిగా మిగిలే ప్రశ్న ఒక్కటే: మన జీవితంలో వచ్చే తుఫానుల మధ్య ఓపిక అనే లంగర్ వేసి నిరీక్షణతో దేవునివైపు చూడటానికి మనం నిజంగా సిద్ధంగా ఉన్నామా?